ఇక ప్రజలారా మీరే సమాధానం మీరే దానికి పరిష్కారం సూచించాలి. ఒక అతిపెద్ద సమస్య వచ్చి పడ్డది. ఇప్పుడు మీరే న్యాయ నిర్ణేతలు ఏం చేయాలి, ఏం కథ అనే దానికి ఆ సమస్య ఏంది, ఆ కథ ఏంది అనేది మీకు చెప్తా. ఇక రాపేదా మనిషి, ఇగో ఈయనదే సమస్య. ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం లేదు. ఇది లేపు, ఇగో ఏంది ఇది ఇట్లా కడితే ఇంకా ఇట్లా తీగలు కట్టుకుండినా ఇంకా కింద ఇగో కాళ్ళకు కూడా తీగలు కట్టుకుండు. ఇగో ఈయన ఎందుకు కట్టిండా అంటే ఒకసారి చెప్తాడు. నువ్వు చెప్పినాక మాట ఎందుకు కట్టినావు? ఇక ఎందుకు కట్టినా అంటే ఈ శక్తులు ఏళ్ళగుంట ఎక్కడం జరుగుతుంది. నాకు ఈ కాళ్ళ ఏళ్ళగుంట అరికాళ్ళగుంట ఇట్లా శక్తులను ఎక్కిస్తుర్రు. ఇక అది ఏంటివో ఆ చేతపాటి శక్తులతోని ఎక్కిస్తుర్రు. అవి ఇట్లా కట్టకపోతే ఏం చేస్తున్నాయంటే పైకి ఎక్కి నెత్తి బిర్గ చేస్తున్నాయి. ఇట్లా బిర్గ చేసి చాలా తిప్పలు అవుతుంది నాకు. ఇట్లా చచ్చిపోతా అట్లా అవుతున్నది నాకు. ఇట్లా ఇంకా దానివల్ల నేను కట్టడం జరుగుతుంది. కొద్దిగా అట్లా మనశ్శాంతి కొద్ది వరకే ఉంటుంది. ఇట్లా ఏడికన్నా పోతే తీపిస్తామంటే ఇట్లనే చేస్తుర్రు. ఇది ఇంకొకటి మార్గం. ఇది కొల్లాపూర్లో ఒక గిరిరాజు అని గుగ్గిళ్ళ రామయ్య కొడుకు. దీనికి కారణం అంతటా కంటే ఒక కట్టేసి ఒక నిమ్మకాయ విండి కోసి కళ్ళల్లో విన్నాడు. ఆ కళ్ళల్లో వింటే అది శరీరంలో తిరుగుతుంది. ఆ దాన్ని ఎవరు కూడా తీయలేక ఇట్లా ఈ రకంగా అవుతుంది. నేను అలా దగ్గరికి పోవడం, వాళ్ళు లాస్ట్కు దాన్ని ఎందుకో మరి తీస్తలేరు. ఆ తీయక ఇట్లా తిప్పలు అవుతుంది. ఎప్పటికీ 15 సంవత్సరాల సంది. ఇక దీని ఇంకా చారణ కారణాలు ఉన్నాయి. ఈ కొల్లాపూర్ గిరిరాజు ఆ కట్టేందో మరి తీయడం కూడా జరగాలి. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ కింద వచ్చినప్పుడు చిన్న ఇల్లు ఉన్నది. వాళ్ళ అయ్య ఒక టీచర్ ఉన్నాడు. ఇవాళ వచ్చిన జనాలను మోసం చేసి అటు ఇటు శక్తులు ఎక్కించిన ఏం శక్తులు ఏళ్ళగుంటా సులుకు అని సూదులతో వచ్చినట్టాయి. ఇక పైకి ఎక్కుతుంటాయి ఇట్లా. ఇక ఏం చెప్తాం చెప్పురి. అయితే ఇప్పుడు నీకు శక్తులు ఎక్కించిన నిన్ను ఆయన తానికి పోయినవా? గిదే అట్లా ఎక్కిస్తున్నానే పోయినా. ఈయనేమన్నాడు, ఇక ఏం లేదు అన్ని ఏవెక్కవు తీసేస్తా, ఆ తర్వాత కట్టు కూడా తీసేస్తా, అంతా నాతోనే అవుతుంది. నేను చెప్పిన ఫస్టే ఇట్లా సంగతయ్య ఇట్లా పలానా ఆయనకి ఇట్లా ఒక కట్టేసిండు, ఇది ఎవరు కూడా తీస్తలేరు, చిన్నతోనే అవుతలేదు, మరి పెద్దోళ్ళతోనే అవుతుంది అని చెప్పారు. మరి ఏంది నువ్వు చేస్తావా అంటే మొత్తం ఏది ఉన్నా చేస్తా, అదంతా నా దగ్గర ఉంది, నేను పక్కా చేస్తా అని చెప్పిండు. చెప్పినాక కూడా నేను 3 సార్లు 3 నిన్ను పైసలు ఇచ్చిన తర్వాత చేసిండు మంచిగానే. చేసినాక ఇక మందిని తోలుకరమనడం పెట్టిండు. మందిని తోలుకరమంటే నేను ఎవరన్నా బాగాలేని వాళ్ళు ఉంటే చెప్తా, నేను చెప్పి పంపిస్తా. కానీ ఇక నేను ప్రత్యేకంగానైతే వాళ్ళని అడిగితే వాళ్ళు నా మీదకి అదవుతారు. నేను అట్లా కాదు కానీ అని చెప్పి నేను అన్నా. అంటే ఇక ఆయన అనుకోకుండా ఆయన మనసులో ఇట్లా తిప్పలు పెట్టడం జరుగుతుంది. పని చేసుకొని ఇస్తలేడు. నాకు ఇప్పుడు పిల్లలు 2 ఇలా పని చేసుకోకుండా నేను హైదరాబాద్లో కిరాయికుంటున్నా, రూమ్ రెంట్ కట్టాలి, తిండికి కావాలి. నేనేమన్నా శక్తులు ఎక్కించిన గాడిదేవాడు వాళ్ళే ఎక్కిస్తున్నారు. ఏమో ఇట్లా కట్లిప్పు రక్త ప్రసారం ఆగిపోయి నీ అమ్మ నువ్వు తమాషా చేసుకుంటా ఇక ఇట్లా అవుతున్నది. ఇంకా నిమ్మకాయ జైలు పెట్టినట్టు ఏంది ఒక్క కథన అయినది. 2-3 రోజులు రావచ్చు. అరే గట్ల కాదే గట్లు ఉండదేంటి ఇంటలేడు. ఇగో ఈ రక్త ప్రసారణ కాకపోతే ఉంటుందా? ఈ శక్తులు ఎక్కకుంటున్నాడు కిందికని కాళ్ళకి శక్తులు ఎక్కకుండా ఈ తాళ్ళు కట్టిండటగో. ఇప్పుడు ఎక్కడికెళ్ళి వచ్చినాయి శక్తులు? ఎక్కడికైనా వచ్చినాయి శక్తులు. నీ శక్తులు దాల్గబెట్ట ఎవడే ఆడు చెప్పినవాడు శక్తులు ఉన్నాయని. ఇగో ఏంది ఇగో ఉంటుందా? రక్తం ఆగిపోదు. మొత్తం 7 కాడికి టైట్ గట్టినావు. ఇంకా ఇప్పు అది కూడా ఇప్పు ఆడబెట్టు. ఏడ తెచ్చినావు ఈ తీగలు? ఏడా షాప్లో కొనుక్కొచ్చినావు. శక్తులట కిందికెళ్ళి మీదికెక్క కూడా కాళ్ళ కాడ 2 ఈడోటిగా ఇంకో తొడగట్టలే తీయద్ది. మనిషి ఉన్నావు. ఎట్లా మారుతారా జనము? పెద్ద మంత్రం కాడ ఏమంటుండే మరి? ఇగో ఇవా ఈ తీగలు కుతికే కట్టుకొని ఉంచి ఊకే సపడియాక ఏం బుద్ధి ఉందా నీకేమన్నా? ఈ తీగలు కట్టుకుంటే ఆడాయవడనా? ఏ కాలంలో ఉన్నావు ఇంకా నువ్వు? ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గర పోవాలి. మీ మంచిగా చెప్పితోలేము. ఇంకా
ఆ బాబు అట్లా ఉండదా, నీకేదో మానసికంగా ఇబ్బంది ఉన్నట్టుంది అని చెప్తే పోర్లేలే మీరే ఏదన్నా ఒకటి చేయాలంటే ఇక మా వాళ్ళు నిమ్మకాయ చెవులో పెట్టిరు, ఇట్లనన్నా మానుతుందేమో అని. నిమ్మకాయ మంచిదే మరి, అది మంత్రి ఇచ్చింది అది. ఇక మరి ఈయనకి ఏమన్నా ఉందా, నీకు ఏమన్నా బుద్ధి పని చేస్తుందా, ఏమన్నా బుర్రా? ఎవడా చెప్పింది నాకు చేయమనవా చూద్దాం. మంత్రాలు గింత్రాలకి మంత్రాలు ఉంటాయా? మంత్రాలు గింత్రాలు. ఏం పేరు నీ పేరు? చంద్ర. ఏ ఊరు? పోలేపల్లి మాల దగ్గర. మాల దగ్గర పోలేపల్లి. గిన్ని తీగలు కట్టుకుంటా ఆడేవాడన్నా? ఉండే ఎవడి బాయ్ నీకు చేసింది మంత్రం అని పోనే మరి చెప్పు. ఏడబెట్టావు తీసుకురాపో. ఇప్పుడు నిమ్మకాయ జేవులు వేస్తున్నాం కూడా అట్లా అవుతుందా? ఈ అమ్మా మనుషులు ఇట్లున్నారు మంచి. ఏం చెప్తామా, ఇగో ఈ కట్టుకొని వచ్చి తిన్మార్ మల్లన్న దగ్గర పోతేనే అవుతుందని చెప్పినట్టు ఎవడు ఈడికొచ్చింది. ఇచ్చినాకన్నా మంచిగా కావాలగా. ఇక చూడు వీళ్ళ కథ చెప్పు. ఆ నెంబర్ కలుపు. నీది నువ్వు అయితే మళ్ళీ లేట్ అవుతుంది. 97 04 511 465. ఏం పేరైనా పేరు? వెంకటేష్ గౌడ్. ఇక నువ్వు గౌడేనాడు చేయకు. ఏం కాదే, నిమ్మకాయ ఇచ్చిగా అయిపోయాయి, అది పోతుంది. అట్లేం టెన్షన్ పడద్దు. హలో వెంకటేష్ గౌడ్ గారు, ఏందా ఇల్లు? అగో చెప్పడు అటనే చేస్తాడు, అట్లానే వరకే పెట్టేస్తాడు. ఎక్కడో ఏ ఊరైనది? అది చిన్న చేతి మరికల్లా అవుతాడు, నారాయణపేట దగ్గర. లేపనే లేపాడు. ఆయన ఫోటో కూడా ఉంది. ముసలాయన ఒర్రిచ్చి చంపినట్టు ఆయనని మాట్లాడు నాతో అసలే. మరి మాట్లాడేది నీ దాంట్లో శక్తులు ఎట్లా ఎక్కిచ్చిండే? అప్పుడు మాట్లాడేది రికార్డులు ఏమంటున్నాయి శక్తులు ఎక్కి చెప్పు. ఇట్లా మెడలు బిరుగా చేస్తుడు, నెత్తి బిరుగా చేస్తుడు, గిట్లనే ఇక అంత ఇట్లా చేస్తుంటాయి. ఇంకా నిన్న ఒక్కనాడు నిమ్మకాయ పెట్టినాక మంచిగా కాలేదే కాలే. నిమ్మకాయ అప్పుడు మంచిగా అయింది. ఇక నిమ్మలే. ఇంకా నేను ఇంకెంత ఇక సారెమ్మడే తిరుగుతుంటా అని చెప్పి ఇక నేను చెప్పుదామని వచ్చిన. ఇక వచ్చినాక ఇక గిట్లా మళ్ళా మేము చేసింది ఏంటంటే, ఈయన మానసికంగా ఇబ్బందిగా ఉన్నాడు, ఏదో ధైర్యం చేయాలంటే మా ప్రవీణ్ ఏం చేసినట్టే ఈ బొట్టు పెట్టుకోపోయినా దేవుని కాడు బొట్టు తీసి ఇచ్చిండు. ఇంత ఆడున్న నిమ్మకాయ తీసి ఈయన జేబులో పెడితే ఇక నిమ్మకాయ పెట్టుకొని తిరుగుతుండు. ఇక నేను ఏం చేయాలి చెప్పు. నిమ్మకాయ, పసుపు అలాగేం తీయొద్దా ఇప్పుడు? పని చేసుకుంటున్నావా ఇట్లే తిరుగుతున్నావా? ఇక దీనికి అసలైన మంత్రగాడు అంటే కేసీఆర్ ఒక్కడేనే. ఆయన తానే ఉన్నది పెద్దదా? పెద్దది. చూస్తావా మరి, ప్రయత్నం చేస్తావా? రాష్ట్రానికి కట్టిండు, నీకు పెద్ద విషయం. ఇది ఇట్లా అల్లుకున్నావు మంచిగా. ఏది మన ఇక చూడు ఏం చెప్తాం ఈయనకు. ఇక ఎట్లా మంచిగా సిబిటి కలిగినట్టు అల్లిన చూడు. ఇక ఈ ఎన్ని రోజులు దానిలో అయినవి ఇది అల్లేతందుకు? ఏమన్నా పని చేసుకో సపరేట్గా. ఇంటికాడ ఉంటే గివ్వే వస్తాయి అన్ని. ఎవడు ఓనిస్తాడా? నిమ్మకాయ పెట్టుకుని పో, అయిపోయా నడుస్తుంది పని. ఇక ఇదానా ఇక ఇట్లా ఉచ్చు ఇట్లా పెట్టి కట్టుకుంటుండు ఇట్లా నడుముకు. ఇట్లా ఇటుకేని శక్తులు ఎక్క కూడా నడ మీదికి ఇట్లా శక్తులు లేకపోతే ఎక్కుతుంది మరి. ఎక్కుడు తలగట. గీడ మల్లారెడ్డి ఉంటాడు, పోతావు? ఈయనే మేడ్చల్ కాడ మల్లారెడ్డి అని ఉంటాడు, అంగూటి. అది అది ఇంకా పెద్ద శక్తి. అది పెద్ద శక్తి అది. ఇక ఏం చెప్తాను చెప్పు వీళ్ళకి. ఏం చేయాలి ఏం కథ మీరే చెప్పురా. ఇక ఏం చేయాలో 3 రోజుల బయట తిరగబట్టే మీరు చెప్పురు ఏం చేయను. పోషెట్ దగ్గర పంపుడు అంటుండే. అగో అష్టాసుర మంత్రం అట ఏందో. ఎవరైనా వస్తే నెంబరాండి మరి. మళ్ళా ఆఫీసులో వైద్యం కూడా చేసి ఎక్కడెక్కడి మంది ఒక వైద్యమేనా? ఎక్కడెక్కడి మంది వైద్యాలు గీద్యాలు లేవు.
ఇక ఆయన నమ్మకం కొద్దీ ఆ బొట్టుతో బిట్టు ఏదో ఇస్తే పోతాడు కాబట్టి 2 రోజులు నిమ్మలంగానే ఉందట బొట్టు పెట్టుకున్నాక. బొట్టు పెట్టుకుని నిమ్మకాయ తీసుకుంటే మంచిగా ఉంటుంది జర. చదువుతున్నాం ఇవన్నీ ఏం చదువుతు ఏమంటారు ఏమంటారే శక్తులు ఎక్కించినారు నీకు. నీ శక్తులు దరగబెట ఎవడేవాడు శక్తులు ఎక్కించింది? శక్తులు ఉండే ఓ మనిషి, శక్తులు ఉండే బిక్తులు ఉండే. నీ మెంటల్ గా ఆలోచన చేసే గట్ట చేసుకుంటున్నావు. దుడిపోయా బొట్టు దుడిపోయి ఉన్నది బొట్టు ఉంటుంది కానీ టెన్షన్ వాడక ఏం కాదు. ఆడున్నోడు ఇక్కడ శక్తి చేస్తున్నాడు. అట్లా చేస్తే కాక ఎక్కకపోతున్నా కేసీఆర్ ఒకటి ఎక్కియకపోదు ఇది వరకే శక్తి ఎక్కియకపోదురా. ఈ ఎక్కడ శక్తులు ఇవన్నీ ఇగరా చెప్పు జనానికి చెప్పు. శక్తులు లేవు గిక్తులు లేవు నేను ఇవాళ నుంచి మంచిగుంటా అని చెప్పు. చెప్పు శక్తులు లేవు ఇవాళ నుంచి మంచిగుంటా. నేను మంచిగుంటా నాకేం కాలే నేను భ్రమపడుతున్నా. సరేనా? సరే. ఇప్పుడు వీళ్ళందరూ నీకు అండగా ఉంటారట. సరేనా? లక్షల మంది నీకు అండగా ఇట్లా పెట్టేసి అయిపోతుంది పో. ఈ ఊదుబొట్లు ఈ కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు గిదానా చంద్రయా నీతోని ఎవడు చెప్పిండు అవి ఉంటాయని ఏది అని పట్టుకురాపు. ఇంకా ఈయన కాక మీ కొడుక వాడు ఇంటర్ చదివిండు ఆ పిల్లగాని కథలు చూడు. ఇప్పుడు పిల్ల పెళ్లికుంది మళ్ళీ అక్కడ చూడు పిల్ల పెళ్లి చేసుకుంటావే నువ్వు ఏమైతుంది ఇగరా. ఏం నీకు కూడా ఎక్కుతున్నాయా శక్తులు? ఈయనకి ఎక్కుతున్నాయి అట్నా? ఎక్కుతున్నాయని అంటారా మరి? నువ్వు చెప్పవా ఇంటర్ చదువుకున్న శక్తులు ఉంటాయా? ఉంటాయా? ఆయన నిద్ర కూడా నైట్ అట్లా అవుతుందని నేను ఏం చెప్పా కాదా? శక్తులు ఉంటాయా? నువ్వు చదువుకు మంత్రాలు గింత్రాలు ఉంటాయా? నువ్వు చదువుకున్న దాంట్లో ఉన్నాయా? లేవు. మరి చెప్పవానే మీ నాయనకు చెప్పాలి. ఏముండే అట్లా ఏముండదు. ఏమనుంటే హాస్పిటల్కి పోవాలి కానీ ఏం కాదు. ఇంకా ఇంటి లాదులు వచ్చారు మొన్న వస్తేనే తిట్టి పంపిన. ఏ అమ్మ ఎవడే చేసింది అది ఇదని అంటే పోయిండు. మల్లూరుకి వచ్చిండు. మల్లూరుకి వస్తే మా వాళ్ళు మళ్ళీ ఏదో బొట్టో బిట్టో పెట్టి పోయి ఏం కాదు పో ఆ భ్రమ కట్టే పోతుంది పో అని అట్టదొల్లి మల్లూరుకి వచ్చింది. ఇక తీన్మార్ మళ్ళీ నా ఆఫీస్కి ఇగో ఇటువంటి మంది మంత్రం చెప్తున్నారు. ఏమంది ఏముండే చంద్రయ్య ఇవన్నీ ఏముండే నీ భ్రమ నీకొక్కరికే పడతారా? దాని దమ్ముంటే నాకు చేయమన్న చూద్దాం. మా ఊర్లో బండ్లు అయినాక అందరు భయపడతారు సార్. నేను పల్లేసిన పెంటగడదు అందరూ భయపడి ఏమవుతుందా? ఏం కాదు నువ్వు అట్లా నువ్వు పని చేయక పని చేసుకోక నువ్వు వచ్చి ఇంటికాడ కూర్చొని ఆలోచించొద్దు. ఓకే అట్లా ఏం కాదు. పోయినాయి ఇప్పుడు లక్షల మంది ఉన్నారు నీకేం కాదు పో. సపోర్ట్ ఫుల్గా అన్ని పోయినాయి శక్తులు బిక్తులు ఏమి. నీకేమన్నా ధైర్యం లేకపోతే నీ ఫోన్ నెంబర్ చెప్పు వాళ్ళు ఫోన్ చేస్తారు జనం. సరేనా? ఏం టెన్షన్ వాడికి. ఇక ఇప్పుడు మనసులకైనా పోయినట్టేనా? పోయిందా ఉందా? పోతుంది. ఉన్నాయా శక్తులు? ఇంకా దెంకపోతుంది గాయ ఉంటాయి ఉన్నాయా? ఏం కాదు శక్తులు దరగబెట పోట కూసోపో. ఎవడా శక్తులు అని చెప్పింది? ఇగో గిట్టుంటారా? మరి నేను ఏం చేయాలి?